దేవుని యొక్క అతి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్దాం అందరం. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ఏప్రిల్ నెల మరి చివరి వారంలో మనం ఉన్నాం. సంఘంలో మనం ఎలా ఉండాలి, సంఘం యొక్క విశిష్ట గురించిన కొన్ని మాటలు మరి దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు నాకు తెలియజేశాడు. వాటిని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. వచ్చేవారు వస్తూ ఉంటారు. అందరూ ఇటు నా వైపు చూడండి. వచ్చేవారు వస్తూ ఉంటారు. సమయం లేదు కనుక సమయానికి మరి ఎండలు కూడా తీవ్రంగా ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. తీయాలి, అందరూ బైబిల్ తీయాలి. బైబిల్ తెచ్చుకున్న ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తెరవాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మనము సంఘమును గూర్చిన వర్తమానాలు మనం వింటున్నాం. సంఘంలో మనం ఎలా ఉండాలి, సంఘం అంటే ఏంటి, సంఘమును గూర్చిన మన వర్తమానాలు, సంఘంలో ఎలా మనం నడుచుకోవాలి, సంఘము ఎలా ఏర్పరచబడింది అని తెలుసుకుంటూ సంఘంలో మనం ఎలా ఉండాలి, సంఘము దేనికి సాదృశ్యము అనే విషయాలు మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘము కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన అత్యున్నతమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ 2025 సంవత్సరం ప్రభా, అయా తండ్రి ఏప్రిల్ మాసంలో ప్రభా, అయా మేము తండ్రి ప్రభా చివరి వారంలో ప్రభా మేము ఉండటానికి మీరు కృప చూపించారు నాయన. అందరి బట్టి మీకు వందనాలు తండ్రి. మరి వాతావరణం మారుతుంది, విపరీతమైన వెండలు ప్రభా, ఆయా వాతావరణ మార్పుల ద్వారా తండ్రి ప్రభా ఎటువంటి బలహీనతలు ప్రభ కలగకుండా ప్రభా ఆయా ప్రతి ఒక్కరి పైన నీ కృపను ఉంచండి ప్రభా. మరి ముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభా. ఆయా మనుషులు మాట్లాడితే ప్రయోజనం లేదు నాయన. అయా తండ్రి ప్రభా, ఆయా మనుషుడు తండ్రి ప్రభా జీవించేది రొట్టె వల్ల మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల ప్రభా మనుషుడు బతుకుతాడని ప్రభా నీ లేఖనం చూపుతుండగా ప్రభా, ఆయా బండలను బద్దలు కొట్టు సుత్తు వంటిది నీ వాక్యము నాయన, అగ్ని వంటిది నీ వాక్యము నాయన, చాకలవాని సబ్బు వంటిది నీ వాక్యము నాయన తండ్రి ప్రభా. అయా 7 మార్లు తండ్రి ప్రభా ఆ మట్టి మోసలో తండ్రి ప్రభా అయా తండ్రి ప్రభా పుటమ వేయబడిన వెండి అంత పవిత్రమైనవి నీ మాటలు నాయన. అయా నీ మాటలు తెలివి లేని వారికి తెలివి దయచేస్తే నాయన. ఈ ఉదయకాల సమయంలో తెలివినిచ్చే నీ మాటలు, ఆయా బాధల్లో నెమ్మది కలిగించే నీ మాటలు ప్రభా, ఆయా నీ వాక్కుతో నాతో మా అందరితో ప్రభా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. మీరు మాట్లాడితేనే మా జీవితాలు వెలిగించబడతాయి, మీరు మాట్లాడితేనే మా బ్రతుకులు తండ్రి ప్రభా ఆ చీకటిలో నుంచి పాపంలో నుంచి ప్రభా ఆశ్చర్యకరమైన వెలుగులోకి ప్రభా నడిపించబడతాయి నాయన. నీ వాక్యపు వెలుగులో ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా మమ్మల్ని నడిపించి ప్రభా ఆయా విన్న వాక్యాన్ని మా హృదయాల్లో ముద్రించుకొని ప్రభా మేము 100 ఫలించే భాగ్యాన్ని మా అందరికీ మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనము. మరియు నీవు పేతురువి, ఈ బండ మీద నా సంఘము కట్టుదువు, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవని నీతో చెప్పుచున్నాను. యేసు ప్రభువారు ఈ భూమి మీద జీవిస్తున్న కాలంలో యేసు ప్రభువారిని గూర్చి శిష్యులు ఏమనుకుంటున్నారు, జనాలు ఏమనుకుంటున్నారని యేసు ప్రభువారు తన శిష్యులను అడుగుతూ ఉన్నప్పుడు ఒక్కరో ఒక్కొక్క విధంగా చెప్పారు. నువ్వు లోకరక్షకుడు అని, నీవు ఇలాగని, నువ్వు మంచివాడు అని, బోధకుడు అని, నువ్వు గొప్ప ఆశ్చర్యకార్యాలు చేసేవాడు అని చెబితే అక్కడ పేతురు ఏమంటున్నాడు ఒకసారి మనము ఇదే మత్తయి సువార్త 16వ అధ్యాయము పైన గనక మనం చూస్తే గనక 16వ అధ్యాయము పైన మనం 2 వచనాలు చూస్తే గనక 16వ వచనము పైనుంచి 16వ వచనం కానుంచి మనం చూస్తే 15వ వచనము. అందుకైన మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగిన. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సియోను బరియోనా, నీవు ధన్యుడివి, పరలోకమందున్న
నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువి, ఈ బండ మీద నా సంఘము కట్టుదువు, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చెదను. నీవు భూమి మీద దేన్ని బంధించదవో అది పరలోకమందు బంధింపబడును, నీవు భూమి మీద దేన్ని విప్పుదవో అది పరలోకమందు విప్పబడినని అతనితో చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కింద ఫుట్ నోట్ లో పేతురు అను శబ్దమునకు అర్థము రాయి అని అర్థం. అంటే పేతురు అనే శబ్దంకు గ్రీక్ భాషలో పెట్రోస్. పెట్రోస్ అంటే చిన్న రాయి. చిన్న రాయికి బండరాయికి చాలా తేడా ఉంది. చిన్న రాయి పేతురు అనే అర్థం ఏంటంటే చిన్న రాయి అని అర్థం. దేవుడు చిన్న రాయిలాగా ఉన్న పేతురు జీవితాన్ని స్థిరమైన బండగా మార్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గ్రీక్ భాషలో పెట్రోస్. పెట్రోస్ అంటే చిన్న రాయి. చిన్న రాయిని పెట్రోగా మార్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఎటువంటి స్థిరత్వం నా జీవితంలో లేదు. విశ్వాస జీవితంలో స్థిరం లేదు, ఆరోగ్య జీవితంలో స్థిరం లేదు, ఆశీర్వాద జీవితంలో స్థిరం లేదు. ఈ దేంట్లో కూడా నాకు స్థిరం లేదని నీవు దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చున్నావేమో. ఈ ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నాడు, పెట్రోస్ అంటే చిన్న రాయి లాంటి పేతురు యొక్క జీవితాన్ని పెద్ద బండగా మార్చి దేవుని యొక్క సంఘము కట్టుటకు ఒక పాత్రగా వాడుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. సంఘం ఎదుట ఏమి నిలవరేవంటే పాతాళలోక ద్వారములు. వ్యాధి నిలవలేదు, అప్పులు నిలవలేదు, ఎటువంటి భయము కూడా, ఎటువంటి కలవరం కూడా, ఎటువంటి వేదన కూడా సంఘములో నెరవేరదు. సంఘం ఎదుట నెరవేరదు. అక్కడ కింద రాస్తూ అంటున్నాడు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూమి మీద వేటిని బంధిస్తావో అవి పరలోకమందు బంధింపబడును, నీవు భూమి మీద వేటిని విప్పుతావో అవి పరలోకమందు విప్పబడును. మనము సంఘము అనే అంశం కొరకు మనం మాట్లాడుకుంటున్నాం. గత వారాల్లో కూడా మనం మాట్లాడాం. అంటే సంఘానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, పేతురు మీద దేవుడు సంఘాన్ని కడతానని అనలేదు, కానీ పేతురు కూడా సంఘము కట్టుటకు ఒక పాత్రగా వాడుకున్నాడు. మనం చూస్తే గనక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:11 గనక వేయబడినది తప్ప మరొక పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది క్రీస్తే. ముఖ్యమైన మూలరాయి క్రీస్తై ఉండగా దాని మీద అపోస్తులు ప్రవక్తలనే బండరాళ్ళు మీద సంఘము కట్టబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఈ చదివినప్పుడు అపోహ చేసుకుంటాం ఏంటంటే పేతురు మీదే సంఘం కట్టబడింది అనుకుంటాం, కానీ దేవుడు అలా చెప్పట్లా. పేతురు మీద పేతురు ఒక పాత్ర, ఒక రాయి. మనం వేసాం మందిరం కొరకు పునాది రాళ్ళు వేసాం, కొన్ని రాళ్ళు వేసాం. ఒక్కొక్క రాయి బలాన్ని ఇస్తుంది. అలాగే పేతురుని కూడా చిన్న రాయి లాంటి పేతురు యొక్క జీవితాన్ని ఒక పెద్ద బండగా మార్చి అనేకులకు ఆస్వాదకరంగా మార్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంఘము అంటే సంఘము అనే దానికి అర్థం ఏంటంటే, సంఘము అనే మాటకు గ్రీకు పదం ఎక్లోసియా. ఎక్లోసియా అంటే బయటికి పిలువబడిన వారు అని అర్థం. సంఘం అంటే అర్థం ఏంటి చెప్పాలి. సంఘం అంటే బయటికి పిలువబడిన వారు, లోకంలో నుంచి ప్రత్యేకింపబడిన వారు, పాపంలో నుంచి ప్రత్యేకించబడిన వారు, లోకంలో నుంచి, పాపంలో నుంచి, చీకటిలో నుంచి ప్రత్యేకింపబడిన వారిని ఎక్లేసియా, గ్రీకు భాషలో ఎక్లేసియా అంటారు. సంఘము అనే తెలుగు పదానికి మూల పదం గ్రీకు పదం ఎక్లేసియా నుంచి బయటకు పిలువబడిన వారని అర్థం. దానికి అనుసంధానంగా ఒక వాక్యాన్ని మనం చూసుకుందాం. 1 పేతురుకు రాసిన పత్రిక 2:9. బయటికి పిలువబడిన వారు అనని సంఘం అర్థం. అంటే పరిశుద్ధ జనమని, పరిశుద్ధ ప్రజలని, దేవుని కొరకు నమ్మకంగా జీవించేవారని, దేవుని చిత్తం చేసేవారని అర్థము. 1 పేతురుకు రాసిన పత్రిక 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన
తన వెలుగు, మనం ఎక్కడి నుంచి? చీకటిలో నుంచి, అంటే పాపంలో నుంచి, లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం, వాటన్నిటిలో నుంచి దేవుడు తన కృప చేత తన ఆశ్చర్యకరమైన చీకటిలో నుంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయాల్ని ప్రచురపరచు నిమిత్తము మనల్ని రాజులైన యాజక సమూహంగా చేసుకున్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క శరీరం, దేవుని యొక్క రక్తంలో పాలు పంపులు పొందే ముందు మనం చదువుకుందాం మూలవాక్యాన్ని. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, 8వ అధ్యాయమేనా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చదువుకుందాం. 8, 9 వచనం మనం చదువుకుందాం. ధనవంతుడయ్యుండి కూడా ఆయన దారిద్ర్యం వల్ల మనము ధనవంతులు కావాలని మన నిమిత్తము ఆయన దరిద్రుడయ్యాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన దరిద్రుడు అవ్వటమే కాదు, మనల్ని తన వెలుగులోనికి, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని యొక్క గుణాతిశయాల్ని ప్రచురపరచు నిమిత్తము మనల్ని రాజులైన యాజక సమూహంగా చేసుకున్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంఘం అంటే ఏంటంటే రాజులైన యాజక సమూహము. సంఘం అంటే పిలవబడిన వారు అని అర్థము. బయటకు పిలవబడిన వారు, లోకంలో నుంచి పిలవబడిన వారు అర్థము. పాపముల నుంచి ప్రత్యేకపరిచేవారు అని వారు అర్థము. దేవుని గుణాతిశయాలు అంటే దేవునికి సాక్షిగా జీవించేవారు, దేవుని గురించి ప్రకటించేవారు అని అర్థము. సంఘం ఎదుట ఏమి నిలవలేదంటే పాతాళలోక ద్వారములు సంఘం ఎదుట నిలవలేరవు. దేవుడు సంఘానికి అధికారం ఇచ్చారు. సంఘము భూమి మీద కూడి ప్రార్థిస్తే, ఎక్కడ 2-3 కూడి ప్రార్థిస్తాడో అక్కడ ఆయన ఉంటానన్నాడు. ఆయనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పేరట 2-3 కూడి ప్రార్థిస్తే వారి మధ్యలో ఆయన ఉంటానన్నాడు. సంఘము ఈ భూమి మీద వేటిని బంధించిద్దో అవి పరలోకమందు బంధింపబడును. సంఘము భూమి మీద వేటిని విప్పిద్దో అది పరలోకమందు ఇప్పుడు నువ్వు కూడి, సంఘములో కూడి, సహవాసంలో కూడి, నీకున్న ఇబ్బందిని బట్టి, నీకున్న వేదన బట్టి, నీకున్న కష్టాన్ని బట్టి, నీకున్న కలవరాన్ని బట్టి సంఘముతో నువ్వు మనసు కలిపి, దైవజనుడితో నువ్వు మనసు కలిపి ప్రార్థిస్తే నిశ్చయముగా నీకున్న భయాలన్నిటి నుంచి, నీకున్న కలవరాల నుంచి, నీకున్న వేదన నుంచి, నీకున్న అనారోగ్య పరిస్థితి నుంచి, నీకున్న అప్పుల నుంచి దేవుడు నిశ్చయముగా విడిపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే పేతురుకి అధికారం ఇస్తున్నాడు. నీ బండ మీద, నా బండ మీద, నా పునాది, నేను వేయబడిన అపోస్తులు, ప్రవక్తలనే పునాది మీద కట్టబడిన సంఘానికి అధికారం ఇస్తున్నాను. నీవు భూమి మీద వేటిని బంధిస్తావో అవి పరలోకమందు బంధించబడతాయి. దేవుడు సంఘానికి అంతటి అధికారం ఇచ్చారు. నాకు ఎవరు లేరు, నా వల్ల ఏం కావట్లేదు, నాకేమీ జరగట్లేదు, అంత అశుభమే, దరిద్రం నా నెత్తి మీద తాండవం చేస్తుందని నువ్వు అనుకుంటున్నావా? సంఘంలో చేర్చబడు, సంఘంలో సహవాసం కలిగి ఉండు, దైవజనుడికి లోబడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, సహవాసం కలిగి, సంఘంలో నువ్వు సహవాసం కలిగి, సంఘంలో చేర్చబడి సంఘముతో ఏక మనసు కలిగి నువ్వు ప్రార్థన చేస్తే వారందరూ కూడి ఏక మనసుతో ప్రార్థన చేస్తూ ఉంటాడంటే. పేతురు జైల్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు? పేతురు జైల్లో ఉన్నాడు. జైల్లో సంఘమేమో కలవరంతో, ఏక మనసుతో, బాధతో పేతురుని జైల్లో పెట్టేశారని చెప్పేసి నేను బాధపడుతూ ప్రార్థన చేస్తుంటే పేతురేమో చక్కగా జైల్లో మంచిగా కాలు మీద కాలేసుకొని పడుకున్నాడు. సంఘము ఏక మనసుతో ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు తన దూతను పంపి, ఎవరిని పంపాడు? సంఘం ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చేశాడు? తన దూతను పంపాడు. దేవుడు తన దూతను పంపి జైల్లో ఉన్న పేతుర్ని విడిపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంఘము ఏక మనసు కలిగి ప్రార్థిస్తూ ఉంటుంటే, సంఘము ఏక మనసు కలిగి ప్రార్థిస్తూ ఉంటుంటే నీ జీవితంలో అసాధ్యం అనుకున్న కార్యాలు, నీ జీవితంలో జరగట్లేదు అనుకున్న కార్యాలు దేవుడు సుసాధ్యం చేసి నీకు విజయాన్ని కలగజేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది సంఘం యొక్క విశిష్టత. ఇంత దేవుడు ఆతిథ్యము సంఘానికి ఇచ్చాడు, ఇంత ప్రాముఖ్యం ఇచ్చాడు సంఘానికి.
నా జీవితంలో ఏమి జరగట్లేదని నువ్వు దిగులు చెందొద్దు. సంఘంలో చేర్చబడు. సంఘంలో ఉన్న సభ్యులందరితో కూడా ఏక మనసు కలిగి, ప్రేమ కలిగి నీవు దేవుని సన్నిధిలో మొరపెడతా ఉంటుంటే, సంఘమంతా కూడి ఏక మనసుతో ప్రార్థిస్తూ ఉంటే దేవుడు మన జీవితాల్లో అసాధ్యమైన కార్యాలను కూడా సుసాధ్యం చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే సంఘము దేనికి ఒక స్తంభంగా ఉందో ఒకసారి మనం చూద్దాం. దేనికి స్తంభంగా ఉంది? సంఘం అంటే విశిష్టమైన లక్షణాలు కలిగిన, చాలా ప్రాముఖ్యమైనది. లోకానికి దేవుని గురించిన జ్ఞానం వెర్రితనంగా ఉండిద్దంట. వీళ్ళందరూ ఆదివారం కూడుకుంటున్నారు, ఆదివారం వీళ్ళందరూ ఏదో హల్లెలూయా స్తుతి మహిమ అనుకుంటున్నారు, ఏదో ప్రార్థన చేసుకుంటున్నారు అని అనుకుంటుంది. కానీ ఒకానొక దినాన సంఘమే లోకానికి తీర్పు తీర్చబోతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం. 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. రాసుకునేవారు రాసుకోవాలి. పిల్లలు, చదువుకునే పిల్లలు మీరు రాసుకోవాలి. వాక్యాలు రాసుకుంటా ఉంటుంటే మంచిది, మీకు మీ ఆత్మీయ జీవితానికి మేలు గనక రాసుకునేవారు రాసుకోండి. 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో, అంటే దేవుని మందిరం అంటున్నాడు, జీవము గల దేవుని సంఘము, జీవము గల దేవుడు నివసించే స్థలం ఇది. దేవుని యొక్క కనుదృష్టి ఉండే స్థలం ఇది. ఆయన మహిమా మేఘం ఉండే స్థలం ఇది. ఆయన ప్రసన్నత, ఆయన శక్తి సామర్థ్యాలు ఉండే స్థలం ఇది. దేవుని నామానికి మహిమ కలుగును. చదువునానా. జనులు ఎలాగు, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు ఆధారమై ఉంది. సంఘము దేనికి ఆధారమై ఉందనంటే సత్యమునకు ఆధారమై ఉంది, సత్యమునకు స్తంభమై ఉంది, లోకానికి వెలుగై ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో, అనగా జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగు అనంటే నేను ఎలాగ ప్రవర్తింపాలో, నేను ఎలాగ ప్రవర్తించాలో, నేను ఎలాగ నడుచుకోవాలో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు ఆధారమై ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు పునాది వేస్తాం. పునాది మీద ఒక కట్టడాన్ని మనం కట్టుతాం. పునాది వేయటమే కాదు, దానికి ఏం నిలబడతాం? పిల్లర్స్, అంటే స్తంభాలు నిలబడతాం. ఆ స్తంభాలు దృఢంగా ఉంటే, ఆ స్తంభాలు ప్రతిష్టంగా ఉంటేనే ఆ కట్టడము నిలబడిద్ది. కొన్ని చోట్ల ఫ్లైఓవర్లు కడతా ఉంటారు, మధ్యలో ఒక పిల్లరు సరిగా ఉండదు. అది ఏమైంది? పిల్లర్ సరిగా లేకపోవడం వల్ల ఆ యొక్క ఫ్లైఓవర్ కూలిపోయింది. సంఘము సత్యమునకు స్తంభమై ఉందంట. ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు తిమోతికి రాస్తూ అంటున్నాడు, జీవము గల దేవుని సన్నిధిలో నేను నీ యొద్దకు రావటానికి ఆలస్యం అవుతుంది, ఆలస్యం అవ్వచ్చు, కానీ నీవు జీవము గల దేవుని సన్నిధిలో జనులు ఎలాగ ప్రవర్తించాలో, నీవు ఎలాగ ప్రవర్తించాలో అని నీకు రాయుచున్నాను. సంఘము సత్యమునకు ఆధారమై ఉంది అని అంటే సంఘములో సత్యమైన వాక్యము ఉందని అర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క సంఘములో సత్యం అనంటే నీ వాక్యమే సత్యము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తంభము ఒక స్తంభము, దృఢమైన ఒక స్తంభం ఎలాగైతే కట్టడానికి ఆధారమై ఉండిద్దో, ఒక కట్టడానికి ఆధారమై ఉండిద్దో, సత్యమునకు సంఘము అలాగా ఆధారమై ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నిజంగా దేవుని యొక్క మందిరంలో సత్యంగా ప్రవర్తించే వారిగా మనం ఉంటున్నామా? అసలు సత్యం ఉందా? అసత్యంలో మనం బ్రతుకుతున్నామా? ఒకసారి చూద్దాం. మనం కొద్ది మాటలు చూసుకొని మనము ముందుకు వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. పావు గంట అయిపోయింది టైం అప్పుడే. మనము అందరు తీయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. మనము చదువునానా. ఒకరికొకరము అవయములై ఉన్నాము గనుక
మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను. మనందరము ఏమై ఉన్నామంట? ఒకరికొకరము అవయవములై ఉన్నాము. సంఘము అని అంటే క్రీస్తు యొక్క శరీరం అని అర్థము. శిరస్సు క్రీస్తు, శిరస్సు క్రీస్తు. కావాలంటే రెఫరెన్స్ చెబుతాను, మీరు రాసుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 30వ వచనము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనాలు. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము, క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. మనందరము ఒకరినొకరు ఏమంట? అవయవములు. మన శరీరంలో మానవ శరీరంలో అవయవములు ఎలాగైతే ఉన్నాయో, క్రీస్తు అనే శరీరంలో మనందరము ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అవయవము. ఒకళ్ళు కన్ను అయితే ఒకళ్ళు ముక్కు, ఒకళ్ళు నోరైతే ఒకళ్ళు చెవులు, ఒకళ్ళు మెడ అయితే ఒకళ్ళు కాళ్ళు, ఒకళ్ళు వేళ్ళు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవమై ఉన్నాము. మనందరికీ శిరస్సు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము ఒకరినొకరు అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి సత్యమునకు స్తంభమై ఉన్న సంఘములో, సత్యమునకు స్తంభమై ఆధారమై ఉన్న సంఘములో దేవుడు సంఘం ఎదుట పరలోక ద్వారములు నిలవరేరని చెప్పాడు. సంఘము భూమి మీద వేటిని బంధించిద్దో అవి పరలోకమందు బంధింపబడును, సంఘము భూమి మీద వేటిని విప్పిద్దో అది పరలోకమందు విప్పబడని అంతటి అధికారాన్ని దేవుడు సంఘానికి ఇస్తే, మనము క్రీస్తు అవయవములై ఉన్నాము. క్రీస్తు మనకు శిరస్సు అయి ఉన్నాడు. మనం ఒకరినొకరము ఏం చేయాలంట? చెప్పాలి. ఒకరినొకరము సత్యమే మాట్లాడాలి. మనము సత్యము మాట్లాడే వారిగా ఉన్నామా, అసత్యము మాట్లాడే వారిగా ఉన్నామా? పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. ఆయన సత్యవంతుడు, యథార్థవంతుడు. ఆయన నాలో పాపముందని నిరూపించగలరా అని చెప్పేసి ఆయన లోకానికి శాస్త్రులు ఎదుట, పరిశీలు ఎదుట ఒక సవాలు విసిరాడు. మరి ఆయన పిల్లలమని చెప్పుకుంటున్నాం మనము, ఆయన సంఘం అని చెప్పుకుంటాం మనము, క్రీస్తు సంఘం అని చెప్పుకుంటాం మనము. ఆయన స్వయ రక్తం చేత పరిశుద్ధులుగా కడగబడి నిర్దోషులుగా తీర్చబడిన మనము ఒకరినొకరు ప్రేమ కలిగి, ఒకరినొకరు ఆదరించుకుంటూ, ఒకరినొకరము క్రీస్తు అవయవములై ఉన్న ప్రకారము ఒకరితో ఒకరు సత్యమే మాట్లాడుతున్నామా, అసత్యము మాట్లాడుతున్నామా? ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది, కనుక మీరు అబద్ధం ఆడుట మాని ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న అబద్ధమేనండి. ఏంటంటే చిన్న అబద్ధమే. ఒకవేళ సత్యం మాట్లాడితే వ్యతిరేకత రావచ్చు. యేసు ప్రభు వారిని పిలాతు ఎదురుగా నిలబడినప్పుడు పిలాతు అడిగాడు, నీవు యూదులకు రాజువా అని అన్నాడు. యేసు ప్రభు వారు ఏమన్నారు? గడిచిన దినాల్లో మనం అనేక సార్లు చెప్పుకున్నాం. చెప్పాలి. యేసు ప్రభు వారు నీవన్నట్టే చెప్పే సమాధానం కూడా చాలా స్వీట్ అండ్ షార్ట్ గా చెప్పారు. యేసు ప్రభు వారు నీవన్నట్టే, నీవు యూదుల రాజు అని అందరూ అంటున్నావు, నువ్వు కూడా అంటున్నావు నేను యూదుల రాజునే. కాదు, నన్ను చంపేస్తారు, నన్ను కొట్టేస్తారు, నన్ను సిలువ మరణంకి అప్పగిస్తారని యేసు ప్రభు వారు భయపడలా. అందుకే ఆయన దైవ కుమారుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సత్యమును అడ్డగించు ధర్మ విరోధి బయలుదేరి ఉన్నాడు. వాడు ఆల్రెడీ బయలుదేరే ఉన్నాడు. సంఘాన్ని హింసించడానికి, సంఘాన్ని పాడు చేయటానికి, సంఘాన్ని హింసల పాలు చేయటానికి వాడు ఆల్రెడీ బయలుదేరే ఉన్నాడు. అందుకే దేవుని ఒక వాక్యం చూస్తుంది, మనము ఒకరినొకరు అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలను. దేవుని ఒక వాక్యం చెబుతుంది, సంఘము వెలుపుట ఉన్న వారితో మీ ప్రవర్తన ఎలాగుందో ఒకసారి సరిచూసుకోండి. మీరు యుక్తమైన ప్రవర్తన కలిగి మీరు జీవించే వారిగా ఉండాలి. సంఘంలో ఎలాగున్నామో బయట కూడా అదే విధంగా ఉండాలి. ఎందుకు అబద్ధము ఆడకూడదు అని అంటున్నాడంటే, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. యోహాను సువార్త
8వ అధ్యాయం 44 వచనం. అందరు తీయాలి. యోహాను సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. యోహాను సువార్త 8వ అధ్యాయము 44 వచనం. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచినవాడు కాడు. సత్యమందు అంటే సత్యములో జీవించేవాడు కాదు, సత్యమందు నిలిచినవాడు కాదు, వాక్యమందు నిలిచినవాడు కాదు. మీ తండ్రి అయ్యకు అపవాది సంబంధం. ఇక్కడ పైన మనం చూస్తూ ఉంటుంటే ఇక్కడ పరిసయ్యులు శాస్త్రులు యేసు ప్రభువుని తర్కించుచున్నారు. ఆయన్ని అనేక ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. అనేక ప్రశ్నలు అడుగుతూ ఆయన ఇబ్బందికరం చేస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, మీరు నన్ను ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు, అదే నా శిష్యులైతే నా మాటలకు మీరు లోబడతారు, నా యందు విశ్వాసం ఉంచుతారు అని అంటే అక్కడ పరిసయ్యులు శాస్త్రులు యూదులు అంటున్నారు, మేము నీ మాటల యందు మేము విశ్వాసం ఉంచాం, మా తండ్రి అబ్రహాము అని అంటున్నాడు. యేసు ప్రభువారు అంటున్నాడు అక్కడ, మీ తండ్రి అబ్రహాము కాదు, మీ తండ్రి అబద్ధానికి జనకుడైన అపవాది. ఎందుకంటే మీరు సత్యాన్ని నమ్మట్లేదు, సత్యాన్ని మీరు విశ్వసించట్లేదు, సత్యంలో మీరు జీవించాలని మీరు అనుకోవట్లేదు గనక మీరు అపవాది సంబంధులు అని అంటున్నాడు. అక్కడ అదే 8వ అధ్యాయం 44 వచనంలో చెప్పబడింది ఏంటంటే, మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. దురాశ లేనిపోని దురాశలు, లేనిపోని ఆలోచనలు, అపవిత్రమైన ఆలోచనలు, సంఘాన్ని పాడు చేసే ఆలోచనలు, విశ్వాసపు జీవితాన్ని ఎదగకుండా మనము ఒకరితో ఒకరు సత్యమే మాట్లాడేవారిగా ఉండాలి. మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యమేమీ లేదు, అసత్యమే ఉంది. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావాన్ని అనుసరించి మాట్లాడువాడు అబద్ధికుడు, అబద్ధికునకు జనకుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అబద్ధానికి జనకుడు అపవాది. వాడు అబద్ధం చెప్పి హవ్వమ్మను మోసం చేశాడు. మనము మోసపరచు ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో మనం తెలుసుకొని యుక్తి కలిగి నడుచుకునే వారిగా మనం ఉండాలి. సంఘము సత్యమునకు సాదృశ్యమై ఉంది, సంఘము సత్యమునకు స్తంభమై ఉంది. మనము ఒకరితో ఒకరు సత్యమనే మాట్లాడాలి. ఒకవేళ సత్యం మాట్లాడితే శ్రమ ఎదురవుతుందా? ఆయన యందు శ్రమ సహించిన వాడు ధన్యుడు అంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన యందు శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు సహించిన వారు యేసు ప్రభువారిని అడుగుతున్నారు, మేము ఎన్నిసార్లు ఒకరికొకరు క్షమించుకోవాలి, ఎన్నిసార్లు ఓపిక పట్టుకొని ఎలా ఉండాలని యేసు ప్రభువారిని శిష్యులు వచ్చి అడిగితే, నిన్ను వెంబడిస్తున్నాం కదయ్యా, నీవు సత్యవంతుడివి, సత్యంగా న్యాయంగా ఉండమంటున్నావు, మేము ఉంటే మాకు లాభం ఏంటని యేసు ప్రభువారిని శిష్యులు అడిగినప్పుడు, మీరు ఏదైతే ఈ భూలోకంలో కోల్పోయారో దాన్ని భూలోకంలో కూడా మీరు 1000 రెట్లు పొందుకుంటారు, పరలోకం కూడా పొందుకుంటారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ సత్యంలో జీవిస్తూ నీవు అనేక అవమానాలు పాలవుతున్నావేమో, నీ అవమానకు ప్రతిగా దేవుడు రెట్టింపు ఘనతనిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం ఒకసారి 1 యోహానుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. 1 యోహానుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. అందరూ తీయాలి, బైబిల్ అందరూ తీయాలి. 1 యోహానుకు రాసిన పత్రిక చివరిలో ఉంటుంది, ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది. 1 యోహానుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుతున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడంట. ఎవరు అబద్ధికుడంట? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, ఉదయం
తెల్లవారుజామున 5 గంటలు లెగుస్తాను. 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రార్థన చేసుకుంటాను. 6 గంటల నుంచి 7 గంటల వరకు బైబిల్ చదువుకుంటాను. నేను ఎవరి జోలికి వెళ్ళనండి. నా జోలికి వస్తే నేను ఊరుకోను. నేను ఎవరి జోలికి వెళ్ళండి. ఒకరితో నాకు పని లేదండి. కొంతమంది ఇలాగే ఉంటారు. ఇక్కడ అందుకే దేవుని ఎవడైనాను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరిని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు. సహోదరిని ద్వేషించేవాడు. మనమందరము సహోదరులము. క్రీస్తు అనే రక్తము చేత, ఆత్మ అనే బంధం చేత ఐక్యపరచబడి ఉన్నాము. యేసు ప్రభువారు తన స్వయ రక్తమిచ్చి సంపాదించుకున్న సంఘము మనము. మనకు ఆయన శిరస్సు అయి ఉన్నాడు, మనము ఆయన అవయవములై ఉన్నాము. ఎవడైనాను నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరునే ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ఎలాగ ప్రేమిస్తాడు? మన ఎదురుగా ఉన్న సహోదరునే మనం ప్రేమించలేకపోతుంటే, వాడితోనే అబద్ధాలు ఆడుతుంటే, వాడితోనే మనం ద్వేషంగా, కక్షపూరితంగా మనం జీవిస్తూ ఉంటుంటే, మరి చూడని దేవుణ్ణి నీవు ఎలా ప్రేమిస్తావు అని చెప్పేసి ఇక్కడ యోహాను భక్తుడు రాస్తున్నాడు. మనము ఒకరినొకరు ప్రేమించుకునేవారిగా, మనము సంఘం అనగా సత్యమునకు స్తంభమై ఉంది కనుక మనము సత్యమే మాట్లాడాలి. ఒక్క అబద్ధం ఆడటానికి లోకంలో సామెత ఉండిద్ది. 1000 అబద్ధాలు ఆడానా, 100 అబద్ధాలు ఆడానే సరే ఒక్క పెళ్లి చేయాలంటారు. వీళ్ళదేం పోయింది, వీళ్ళు ఆడతారు అబద్ధాలు. అటోళ్ళు ఇటోళ్ళు ఒక 100 అబద్ధాలు 100 అబద్ధాలు ఆడతారు. తర్వాత అనిపించేది ఎవరో పెళ్లి చేసుకున్న వాళ్ళు. వీళ్ళదేం పోయింది, మీ ఊళ్ళు అలా చెప్పారు కదా అంటారని ఇంక అంటాడు. మీ ఊళ్ళు అలా చెప్పారు కానీ ఆవనిద్ది. అది వాళ్ళకి ఫోన్ చేసామనుకో, ఏదో మరి పెళ్లి జరగాలి అప్పుడు చెప్పేసామని అంటారు. ఎంతకీ రాజీ పడాల్సిందే. ఇంకా ఏం చేస్తారు, ఇంకా రాజీ పడాల్సిందే. సత్యమునకు స్తంభమై ఉంది సంఘము. ఎవడైనాను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడైను. తాను చూచిన తన సహోదరిని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ఎలాగ ప్రేమిస్తాడు? నువ్వు 24 గంటలు మోకాలేసి, మోకాళ్ళ నిండా మచ్చలు చేసి, నీ మొహం అంతా వెలుగుతో నింపబడినా సరే నీవు ఎదుటి సహోదరుని ద్వేషిస్తున్నావంటే నీవు అబద్ధికుడు అని అర్థం. నువ్వు 24 గంటలు దేవుడితో గడుపుతూ, ఉదయం లేచిన కాడ నుంచి నేను దేవుడితో నడుస్తున్నానని వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నా సరే నీవు సహోదరుని ద్వేషిస్తే నీవు అబద్ధికుడువు. నీ ఎదురుగా ఉన్న సహోదరునే నీవు ప్రేమించలేకపోతే నీవు చూడని దేవుణ్ణి నీవు ఎలాగా ప్రేమిస్తావు అని చెప్పి దేవుడు తన వాక్కు ద్వారా ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ఇవి సంఘములో ఉండకూడదని, ఇలాంటి ప్రవర్తన కలిగి సంఘంలో మనం నడుచుకోకూడదని చూద్దాం. ఒకసారి 1 యోహానుకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. 2వ అధ్యాయము 4వ వచనం. త్వరగా ముగిస్తాను, ఇంకా 3 వచనాలే ఉన్నాయి. ఆయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎరిగి ఉన్నామని చెప్పుకొంచు ఆయన ఆజ్ఞల్ని గైకొనని వాడు అబద్ధికుడు. అంటే ఆయన ఎరిగి ఉన్నానంటే యేసు ప్రభువారు నాకు తెలుసండి. రాత్రి యేసు ప్రభువారు తెల్లటి అంగి వేసుకొని నా కల్లో కనపడి, జకరయ్య నువ్వంటే నాకు ఇష్టం అని అన్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని అన్నాడు. ఆయన అంటే నాకు ఇష్టమండి, ఆయన నాకు తెలుసండి, యేసు ప్రభువారు నాకు తెలుసండి అని అంటే ఇక్కడ దేవుని ఒక వాక్యం అంటుంది, ఆయన్ని ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలు గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన ఆజ్ఞలు అంటే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క మాటల ప్రకారము, దేవుని చిత్తానుసారంగా దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకుంటేనే మనలో సత్యము నివసించిద్ది. సత్యము మిమ్మల్ని స్వతంత్రులు చేసేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన వాక్యమే సత్యము. సంఘము సత్యమునకు స్తంభమై ఉంది.
దేవుని యొక్క సంఘంలో సత్యమే ఉండాలి, అసత్యం ఉండకూడదు. అసత్యం ఉంటే అసత్యానికి జనకుడు, అబద్ధకు జనకుడు అపవాది. వాడు మనలో నివసిస్తున్నట్టు. ఒకవేళ మనలో అసత్యం ఉంటే అసత్యానికి జనకుడు అపవాది, అబద్ధానికి జనకుడు అపవాది. చూద్దాం ఒకసారి సామెతల గ్రంథము 12:22. త్వరగా వెళ్ళిపోదాం. సామెతల గ్రంథము 12:22. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. అబద్ధమాడు పెదవులు, కపటపు మాటలు, క్రోధము, మత్సరము, ఎముకలకు కుళ్ళు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు. సత్యాన్ని అనుసరించి, నీతిని అనుసరించి నడుచుకునేవారు దేవునికి ఇష్టలంట. మరి ఒకవేళ అబద్ధంలో జీవిస్తూ ఉంటుంటే వారికి ఎలాంటి శిక్ష ఉండిద్దో 1-2 వచనాలు చూసుకొని ముగించుకుందాం, సమయం కూడా అయిపోతుంది కనుక. అబద్ధికులు ఎక్కడ ఉంటారు, అబద్ధికులకు ఎలాంటి శిక్ష ఉండిద్ది, అదే సత్యంలో జీవించేవారైతే ఎక్కడ ఉంటారు? ప్రకటన గ్రంథము 21:8. అందరూ తీయాలి. ప్రకటన గ్రంథము 21:8. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. అంటే అబద్ధికులు ఎక్కడుంటారంట? దేవునికి అసహ్యులైన వారు ఎక్కడుంటారు? దేవునికి ఇష్టానుసారంగా జీవించిన వారు ఎక్కడుంటారంటే అగ్ని గంధకముల్లో మండు గుండంలో వారుంటారు. అది 2వ మరణం. యేసు ప్రభువారు అంటాడు, దేహాన్ని చంపేవానికి భయపడకుడు కానీ మీ ఆత్మను కూడా చంపేవానికి మీరు భయపడండి. మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? నా సెలవు లేకుండా మీ తలలో ఉన్న ఒక వెంట్రుక కూడా నశించిపోదు. ఆయనకు పరిశుద్ధ రక్తాన్ని ఇచ్చి సంఘాన్ని ఆయన కొనుక్కున్నాడు గనక సంఘములో సత్య ప్రవర్తన కలిగి జీవించే వారిగా మనం ఉండాలి. అబద్ధికులు ఎక్కడ ఉంటారంట? అగ్ని గంధకముల మండు గుండంలో వాళ్ళు ఉంటారు. అది 2వ మరణం. అంటే ఆత్మకి ఇంకొక మరణం ఉంది. ఆత్మని చంపేవానికి కూడా భయపడండి అని యేసు ప్రభువు చెప్పారు. చూద్దాం ఇంకొక వచనం. ప్రకటన గ్రంథము 22:15. ప్రకటన గ్రంథం 22:15. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు వెలుపట నుండును. అబద్ధాన్ని ప్రేమిస్తూ అబద్ధంలో జీవిస్తూ ఒకళ్ళు పొద్దున్న లేచిన కాడ నుంచి రాత్రి పడుకునే వరకు అబద్ధాలే. నోరు తెరిస్తే అబద్ధాలే, నోరు తెరిస్తే అబద్ధాలే. ఒక పాస్టర్ గారు మా ఇంటికి వచ్చాడు. ఒక పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారు. ఆయన చర్చి ఏదో కట్టుకున్నాడు. చర్చి కట్టుకున్న వాళ్ళ సంఘస్థులందరికీ చర్చి కట్టి దాన్ని ఓపెన్ చేయాలని అనుకున్నారు. నా దగ్గరకు వచ్చి నాకేం చెప్పాడు అనుకుంటున్నారు? అన్నా, దేవుడు నిన్ను చూపించాడన్నా, నువ్వే మా చర్చిలోకి వచ్చి వాకింగ్ చెప్పాలన్నా అని అన్నాడు. అయ్యి బాబే, నిజమే కదా, నన్నే దేవుడు చూపించాడేమోనని. సరే అడిగాడు కదా, దైవజనుడు అడిగాడు కదా అని, సరే అన్న నేను వస్తాలే అన్న అంటే, ఎప్పుడు వెళ్ళాలంటే పలానప్పుడు వెళ్ళి వాకింగ్ చెప్పాం. అంతా అయిపోయిన తర్వాత ఆయన ఇంకొక 2 పాస్టర్లను కూడా పిలిచాడు. వాళ్ళతో ఏం చెప్పాడంట? జకరియా అన్న ఏంటన్నా వస్తానన్నాడు, అందుకే తీసుకొచ్చానన్నా అని అన్నాడంట. ఆ పాస్టర్ గారు నాకు బాగా తెలుసు. ఆయన ఏమన్నాడు? జకరియా అలాంటి వాడు కాదు, 100% కరెక్ట్. జకరియా అసలు ఎవరిని అడగడో, కావాలంటే రుజువు ఇప్పిద్దామని వేరే పాస్టర్ గారిని పిలిపించి, నీతో ఏమన్నాడు ఇలాగ అన్నాడు అంటానంటే, నాతో అనలేదు బాబు, రేపు పొద్దున్న దేవుడే సాక్షి, మనందరం దేవుని ఎదుటి నిలబడతాం, వెళ్ళిపోయి దేవుడే సాక్షి మా ఇంట్లో ఎలా చెప్పాడు అంటే అబద్ధం. ఎవరినో మెప్పించాలని, ఎవరినో మభ్య పెట్టాలని, ఎవరి సంతోషంలో పాలు పంపులు పొందుకోవాలని అబద్ధము ఆడటం. అబద్ధాలు ఆడే వాళ్ళందరూ, అబద్ధాన్ని ప్రేమించే వారందరూ. నేను అనుకున్నాను, ఇంకోసారి జన్మలో నేను వెళ్ళకూడదు ప్రభు అనుకున్నాను. మరి ఎందుకు లేనిపోని నిందలో నిలిపోని అపనందలు వేసుకోవటం? నువ్వు పనిమాల ఇంటికి వచ్చి నన్ను పిలిచావు,
వేరే వాళ్ళతో ఏం చెబుతున్నావు? వస్తానన్నాడన్నా అందుకే తీసుకొచ్చాను నేను అని చెప్పాను అంటున్నావు. అబద్ధాన్ని ప్రేమించేవారు, అబద్ధాన్ని జరిగించేవారు వెలుపట ఉంటారు. ఆయన గొర్రెల్ని మేకల్ని వేరు చేస్తాడు. చివరి వచనం చూసుకుందాం, సమయం లేదు గనక. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం అందరూ తీయాలి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశిద్దురు. కానీ అంటే దేవుని జీవ గ్రంథంలో ఎవరి పేర్లు రాయబడతా అంటే దేవుని యొక్క సత్యాన్ని అనుసరించి, ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన్ని ఎరిగి ఉన్నామని చెప్పుకుంటూ ఆయనలో జీవించేవారిగా మనం ఉండాలి. కానీ సహోదరుని ద్వేషించేవాడిగా, సహోదరులతో సంఘంలో వెలుపట ఉన్న వారితో అబద్ధాలు ఆడేవారిగా మనం ఉండకుండా ఉండేవారే గొర్రె పిల్ల జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశితురు. గాని నిర్దిష్టమైనది ఏదైనాను అసహ్యమైన దానిని, అబద్ధమైన దాన్ని జరిగించువాడైనను దానిలో ప్రవేశింపడు. అంటే దేవుని రాజ్యంలో అబద్ధికులు, అసహ్యులు, దేవుని చిత్తానుసారంగా జీవించిన వారు సంఘంలో చేర్చబడిన మనము, సంఘము సత్యమునకు స్తంభమై ఉంది గనక, మనము సంఘంలో నివసిస్తున్నాము గనక మనము ఆయన అవయములై ఉన్నాము. సంఘము దేవుని శరీరము, క్రీస్తైన ప్రభు శిరస్సు గనక, క్రీస్తు శిరస్సు గనక మనం అవయములు గనక ఆయన శిరస్సు అయి ఉంటే మనము శిరస్సు ఎలాగైతే నడిపించబడిద్దో మన మెదడు ప్రతి దానికి ప్రతిస్పందిస్తూ ఉండిద్ది అనమాట. మన మెదడు చెప్పినట్టే మనం చూస్తాం. నువ్వు మైక్లో ఎలా మాట్లాడంటే నేను మాట్లాడతాను, ముందు స్టోరేజ్ అయిపోయింది నా మైండ్లో, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలని, దాని ప్రకారమే నేను మాట్లాడాలి. మరి శిరస్సు యేసు ప్రభువారు అయితే అవయవములైన మనము మనకు నచ్చినట్టు కుడి చెయ్యి ఉంది, నా పని నేను చేసుకుంటానని అంటే, ఎడం చెయ్యి నా పని నేను చేసుకుంటానంటే దేవుని యొక్క సంగమునకే చెడ్డ పేరు. ధర్మమును అడ్డగించు ధర్మ విరోధి ఇప్పటికే బయలుదేరి ఉన్నాడు గనక మనము సత్యము జరిగించేవారిగా, సత్యాన్ని నెరవేర్చేవారిగా, అంటే దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ముద్రించుకొని జీవము గల దేవుని సంఘము నేను, ఆయన నాలో నివసిస్తున్నాడని మనం గుర్తెరిగి ఆ యొక్క జీవ గ్రంథంలో మన పేర్లుండి ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మనం పాల్గొనేవారిగా, ఆయనతో పాటు యుగయుగాలు మనం జీవించేవారిగా మనం ఉండాలని దేవుడు ఉదయకాల సమయంలో మనల్ని కోరుకుంటున్నాడు. అబద్ధికులుగా ఉండి వెలుపట ఉండేవారిగా, అబద్ధాన్ని ప్రేమించుతూ అబద్ధాన్ని జరిగిస్తూ అగ్నిగుండంలో పడిపోయేవారిగా ఆయన మనల్ని కోరుకోవట్లేదు గనక ఈ యొక్క ఉదయకాల సమయంలో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. అవును ప్రభా, నాలో ఎటువంటి తండ్రి ప్రభా, నీకు వ్యతిరేకమైన తండ్రి ప్రభా, ఆయా మాటలు, నీకు వ్యతిరేకమైన కార్యాలు, నీకు వ్యతిరేకమైన క్రియలు నాలో ఉంటే ఈ యొక్క ఉదయకాల సమయంలో నన్ను దర్శించి నీ పరిశుద్ధమైన రక్తంతో నన్ను కడుగు ప్రభా. నేను సత్యములో జీవించాలి. సత్యము మిమ్మల్ని స్వతంత్రులు చేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనందరం అలాగే మోకరించి ఈ ఉదయకాలం చెప్పబడినట్టుగా తన సహోదరిని ద్వేషించు ప్రతివాడు అబద్ధికుడు. నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి నాకు దేవుడు తెలుసని చెప్పి మనము ఆయన ఆజ్ఞలను అనుసరించకపోతే మనము అబద్ధికులము గనక, మనము సత్యములో నిలిచి ఉండేవారిగా, సత్యానికి స్తంభము సంఘము గనక దేవుడు సంఘానికి అధికారం ఇచ్చాడు. ఆ అధికారాన్ని మనం వాడుకోవాలంటే ఆయనలో సత్యం ఉంది గనక, ఆయనలో సత్యము మనలో ఉంటే మీకేది ఇష్టమో అడుగుడి అని దేవుని యొక్క వాక్కు చెబుతుంది గనక ఈ ఉదయకాల సమయంలో ఆయన ఎదుట మోకరించి, అవును ప్రభా, సత్యమందు మమ్మల్ని ప్రతిష్ఠింప చేయను, ఆయన సత్యములో మేము నిలిచి ఉండాలి ప్రభు అంటూ ఆయన పాదాలు పట్టుకుందాం.